నేను చాలాసార్లు చెప్తాను, పుస్తకం పునర్జన్మ ఎత్తుతుంది. నేను శాస్త్రీయంగా పునర్జన్మ నమ్మను, కానీ పుస్తకం మటుకు మళ్ళీ కొత్త రూపంలో కొత్త వెలుగులతో అది రాబోతుంది అన్నది మటుకు చాలా స్పష్టం. విజ్ఞానం విస్తరిస్తున్న తర్వాత, వివాదాలు పెరుగుతున్న తర్వాత, కొత్త కోణాలు ఆవిష్కృతమవుతున్న తర్వాత వీటిని భవిష్యత్ తరాలకు అందించడానికి, ఈ తరం కూడా నిక్షిప్తం చేసుకోవడానికి పుస్తకం తప్ప వేరే మార్గం లేదు. పుస్తకం యొక్క రూపం మారవచ్చు, పుస్తకం యొక్క గమ్యం కానీ దాని లక్ష్యం కానీ మారదు. ఆ విధంగా చూసినప్పుడు విజ్ఞానం విస్తరణతో పాటు పుస్తకాల యొక్క విస్తరణ కూడా తప్పకుండా పెరగబోతూ ఉంది. కొత్త రచయితలు చాలామంది వస్తున్నారు. అంతకుముందు ఊహించని అంశాల మీద కూడా పుస్తకాలు వెలువడుతూ ఉన్నాయి. కాబట్టి పుస్తకానికి సంబంధించి ఏదో జరిగిపోయింది అని బాధపడే బదులు, పుస్తకాన్ని మళ్ళీ ఏదో బతికిస్తున్నాం అనుకునే బదులు, పుస్తకం బతుకు దారి చూపిస్తుంది, ఆ విషయం యువత కూడా గ్రహిస్తుందన్న అంశాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. మూడవది, పోరాడే ప్రజలకు కూడా పుస్తకాన్ని గురించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు. పుస్తకాన్ని